నా పేరు భావన. నేను టెక్ మహేంద్ర ఎంప్లాయీని. ఒక 4.5 months బ్యాక్ నేను టెక్ మహేంద్రలో జాయిన్ అయ్యాను. అండ్ జాయిన్ అయిన ట్రైనింగ్ కంప్లీట్ చేసుకునే పీరియడ్లో నాకు హెల్త్ బాగోక నేను ఫ్లోర్ మీద పడిపోయాను. అండ్ నన్ను అప్పుడు అక్కడి నుంచి దే హ్యావ్ టేకెన్ మీ టు డామ్స్. వాళ్ళ చిన్న డామ్స్ ఉంటుంది లోపల, అక్కడికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి వాళ్ళు నన్ను మల్లారెడ్డికి షిఫ్ట్ చేశారు. అక్కడ కూడా మెడికేషన్ సరిగ్గా లేకపోవడంతో ఎనీహౌ మా ఇంటి దగ్గర ఉన్న డాక్టర్కి షిఫ్ట్ అవుదామని వెళ్ళిపోయాను. అలా కపుల్ ఆఫ్ ఇన్సిడెంట్స్ హెల్త్ బాగోకపోవడం వల్ల జూన్ మంత్లో నేను ఒక 13 days లీవ్ పెట్టాల్సి వచ్చింది. సో ఐ వాజ్ ఆన్ అ మెడికల్ లీవ్. దో ఐ వాజ్ ఆన్ అ మెడికల్ లీవ్, మై కంపెనీ హెవ్ గివెన్ మీ అ వార్నింగ్ లెటర్ అండ్ ఇన్అప్రోప్రియేట్ లాంగ్వేజ్ అండి. సో నేను ఇంట్లో బాగోనప్పుడు మై హస్బెండ్ వాజ్ కాంటాక్టింగ్ ద కంపెనీ. వాళ్ళు చెప్పారు, యూఆర్ నో వే రిలేటెడ్ టు ద కంపెనీ, మీ హస్బెండ్ ఎలా మాట్లాడతారు, యూ షుడ్ టెల్ దట్ వాట్ హ్యాపెన్ టు యూ అని. సరే నేనే కాల్ చేసి చెప్పాను, ఐ గాట్ బ్యాక్ టు వర్క్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. మధ్యలో కొన్ని రోజులు వాళ్ళే నాకు క్యాబ్ షెడ్యూల్ చేయలేదు, అందుకే నేను ఆఫీస్కి వెళ్ళలేకపోయాను. అండ్ దిస్ 2 days బ్యాక్ మా పాపకి హెల్త్ బాగాలేదు, స్టమక్ పెయిన్ అది అన్నారు. జస్ట్ 11 years old. మదర్ ఇన్స్టింక్ట్ ఉంటుంది కదా సార్, ఇంకా కాల్ చేసి పాపకు బాగాలేదు అని మా టీఎల్కి చెప్పాను. చెప్తే అదంతా తెలియదు నాకు, మీరు ఫస్ట్ పైకి వెళ్ళి లాగిన్ చేయండి, నేను నా రీజనల్ మేనేజర్ దగ్గర నుంచి అప్రూవల్ తీసుకుని పంపిస్తాను అని. సరే ఓకే సార్ అని పైకి వెళ్ళే లోపు నాకు ఇంకో కపుల్ ఆఫ్ కాల్స్ వచ్చాయి పాప దగ్గర నుంచి. సో ఐ హ్యాడ్ టు గో. నేను అన్నాను, లేదు సార్, నేను ఒకవేళ వెళ్ళిపోయినా ఐ ట్రై టు కంపెన్సేట్ టుమారో, కానీ ప్రామిస్ చేయలేను, ఎందుకంటే ఇంటికెళ్ళే పాప పరిస్థితి ఎలా ఉంటుందో తెలీదు. యూజువల్లీ సాటర్డే సండే నా ఆఫ్ కదా, నేను ఉంది, మీరు ఎప్పుడు కల్లా రాగలుగుతారు అని కూడా నన్ను అడగలేదు సార్. ఇలాంటి కంపెనీస్ కోసం యూనో ఇలాంటి కార్పొరేట్స్లో వర్క్ చేయడం కోసం గంటలు లైన్లో నించోపెట్టి 100 కొద్ది మంది లైన్లో నించుంటే ఇంటర్వ్యూస్ ఇచ్చి క్రాక్ చేసి జాబ్ చేస్తే ఎక్కడుంది సార్ ఎంప్లాయ్మెంట్కి యూనో స్టెబిలిటీ? దాన్ని నాకు వర్డ్ కూడా రావట్లేదు. యూనో ఎక్కడుంది సార్ ఎంప్లాయీ సెక్యూరిటీ? విమెన్కి రెస్పెక్ట్ లేదు. విమెన్ ఎంప్లాయీస్ అంటే ఫ్లోర్ మీద నించుని అరిసి మాట్లాడతారు, క్యాబిన్ కాన్వర్జేషన్స్ ఉండవు. ఒకసారి ఇలాగే అరుస్తుంటే క్యాబిన్ కాన్వర్జేషన్స్ కావాలి, మీరు ఇలా ఫ్లోర్ మీద నా గురించి అరవద్దు అంటే దెన్ సార్ నేను హాస్పిటల్లో నేను మా పాపని చూపించుకోవాలా, వీళ్ళు పెట్టే వాట్సాప్ మెసేజెస్కి రిప్లై ఇవ్వాలా, వీళ్ళు పెట్టే ఈమెయిల్స్కి రెస్పాండ్ కావాలా, నాకు అర్థం కాలేదు. ఇవాళ మార్నింగ్ కూడా నేను క్యాబ్లోనే ఆఫీస్కి వెళ్ళాను, మెయిల్స్ అన్ని చదివాను. నాకే చీప్ అనిపించింది దట్ ఐ షుడ్ దిస్ హ్యాస్ టు బి రిపోర్టెడ్ అని. సో ఐ స్టార్టెడ్ రిపోర్టింగ్ ఇన్ ద పోలీస్ స్టేషన్. ఒకటి మాత్రం నిజం, నేను ఒక్కదానే కాదు ఇలా ఫేస్ చేసేది. నేను రోడ్ మీద వచ్చి నించుని నాకు ఇలా జరిగింది అని అంటే నాతో పాటు కనీసం ఇంకో 10 మంది ఆడపిల్లలైనా వస్తారు దట్ దే ఆర్ హెరాసింగ్ విమెన్ లైక్ హెల్ అని. సో నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి విమెన్ ఎంప్లాయీస్ని విమెన్లా ట్రీట్ చేయండి. వాళ్ళకి కూడా ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళకు కూడా పిల్లలు ఉంటారు. ఫోర్స్ చేసి రండి కంపెనీకి, లేకపోతే జాబ్ తీసిస్తాం అనొద్దు. అండ్ మెడికల్ కండిషన్లో ఉంటే మాకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, హెల్ప్ చేయమంటారా, ఇంకేదైనా కావాలా అని హెల్ప్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మోర్ విమెన్ విల్ కమ్ ఫార్వర్డ్ టు వర్క్ ఇఫ్ ది ఎన్వైరన్మెంట్ ఈస్ గుడ్. బోర్డ్లో గ్రేట్ ప్లేస్ టు వర్క్ అని వేసుకోగానే గ్రేట్ ప్లేస్ టు వర్క్ అయిపోతుంది సార్. విమెన్ హ్యావ్ టు బి రెస్పెక్టెడ్.